హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను, మరిన్ని వీడియోలు తెస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ లాస్ట్ రోజు అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ కొత్త సంవత్సరంకి వెళ్ళే ముందు లాస్ట్ ఇయర్ రికప్ అన్నమాట. అంటే నాకు నచ్చిన 2021లో నాకు నచ్చిన ప్రొజెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది టాప్ 5 అని నేను చెప్పలేను, బట్ ర్యాంకింగ్ మాత్రం వెయిట్కి ఇవ్వట్లేదు. బట్ నాకు నచ్చిన బడ్జెట్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని స్పెక్స్ గురించి కూడా నేను టోటల్ డీటెయిల్స్ అనేది చెప్పడం లేదు. బట్ ఇవైతే నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేను ఇవి తీసుకుంటానని చెప్పి మీకు చెప్తున్నాను. బట్ మీకు నచ్చితే మాత్రం కింద లింక్స్ యూజ్ చేసి కొనడానికి ట్రై చేయండి. ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇందులో మొదటి బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 11,000 బడ్జెట్లో ఇంకా నా దగ్గర ఒక 11,000 అయితే ఉన్నట్టయితే మాత్రం నేను హున్ D60 మోడల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇది తీసుకుంటానంటే నాకు రెజల్యూషన్ వచ్చేసి 1280x720, ఇది 1080 సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2800 to 3800 లుమియాన్స్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. 2800 to 3000 లుమియాన్స్ అని చెప్తున్నారు. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 2000:1 కాంట్రాస్ట్ రేషియో. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 10,999 రూపీస్. ఇది ఒక మంచి బేసిక్ మోడల్లో ఒక మంచి ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. మీకు 10x10 రూమ్ కానీ, 12x12 రూమ్ కానీ, 10x15 రూమ్ కానీ ఉంటే మాత్రం ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసే బడ్జెట్ బేసిక్ లెవెల్లో మంచి ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 14,500 రేంజ్లో కనుక నా దగ్గర ఒక 15,000 అండర్ అమౌంట్ ఉంటే మాత్రం 15,000లో నేను ఒక ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటే మాత్రం టోంజా LS845. ఎందుకంటే నేను దీనిలో ఫుల్ రివ్యూ కూడా చేశాను, మీకు ఇక్కడ కార్ట్లో వదిలేస్తున్నాను, నేను ఎక్కడి నుంచి చూడండి. మీకు దాని గురించి మొత్తం టోటల్ డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. కిల్లింగ్ అని చెప్పచ్చు, బడ్జెట్ కిల్లర్ అని చెప్పచ్చు. 15,000 అండర్లో టోంజా LS845. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ సపోర్ట్ ఆన్ 4K. అండ్ ఓన్లీ యూట్యూబ్లోనే 4K సపోర్ట్ చేస్తుంది. అది కూడా MI స్టిక్ కానీ అండ్ ప్రైమ్ స్టిక్ కానీ ఇవన్నీ పెడితే మాత్రమే మనకు వర్క్ చేస్తుంది. లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 6,000 లుమియాన్స్. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5,000:1 కాంట్రాస్ట్ రేషియో. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 14,600 రూపీస్. అవైలబుల్ ఆన్ trendinggadget.techలో మీకు దొరికిపోతుంది. కింద లింక్ ఇస్తాను, నేను అక్కడి నుంచి కొనడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే నా దగ్గర ఒక 18,000 రూపీస్ ఉంటే మాత్రం ఉన్ M18 అనమాట. ఇది ఒక మంచి సక్సెసర్ మోడల్ అని చెప్పచ్చు. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి బెస్ట్ సక్సెసర్ మోడల్. అండ్ చాలా కలరింగ్ కానీ మీకు పిక్చర్ కానీ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పచ్చు. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ సపోర్టెడ్ అండ్ 4K. అండ్ లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 5,500 లుమియాన్స్. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5,000:1 కాంట్రాస్ట్ రేషియో. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 17,990 రూపీస్. నా దగ్గర ఒక 18,000 రూపీస్ ఉంటే మాత్రం నా పిక్ అయితే ఇదన్నమాట. అండ్ మనం నెక్స్ట్ బడ్జెట్లోకి వెళ్తే మాత్రం 20,000 బడ్జెట్ అని చెప్తాను నేను దీని తర్వాత. ఇది కూడా ఒక మంచి ప్రొజెక్టర్. 10x10 రూమ్ కానీ 10x15 రూమ్ కానీ ఉంటే మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. జెట్కో S2 ప్రొజెక్టర్. రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ సపోర్ట్ ఆన్ 4K. దీనిలో లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 5,000:500 అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5,000:1 అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 19,999 రూపీస్. నా దగ్గర అయితే ఒక 20,000 రూపీస్ ఉంటే మాత్రం కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ కిల్లింగ్ అని చెప్పచ్చు. కలర్ అయినా కానీ పిక్చర్ క్లారిటీ అయినా కానీ మీకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్తాను నేను జెట్కో S2 గురించి అయితే మాత్రం. బట్ ఇది చిన్న రూమ్స్ మాత్రం మనకు కవర్ చేస్తుంది. ఒక 120 ఇంచ్ వరకు మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పచ్చు. మీరు ఒక చిన్న బెడ్రూమ్ను మాత్రం థియేటర్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం జెట్కో S2 అయితే మోస్ట్ రికమెండబుల్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 25,000 అండర్ నా దగ్గర ఉంటే మాత్రం నేను టోంజో LS855 మోడల్ అయితే పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఎందుకంటే దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 సపోర్ట్ ఆన్ 4K. అండ్ లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 18,500 లుమియాన్స్.
దీనిలో కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 23,100 రూపీస్ అవైలబుల్ ఆన్ trendinggadget.techలో మీకు దొరికిపోతుంది. అండ్ మీకైతే ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా ఈ 5 ప్రొజెక్టర్లో మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకోవడం అయితే 100% అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే కలర్సే కానీ, మీరు PS4 కనెక్ట్ చేసినప్పుడే కానీ, సెటప్ బాక్స్ కనెక్ట్ చేసినప్పుడే కానీ, అండ్ ఫైర్ స్టిక్, ఎంఐ బాక్స్ అండ్ యాపిల్ టీవీ ఏది కనెక్ట్ చేసినా కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని అయితే నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ 5 ప్రొజెక్టర్లు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఎక్సలెంట్ ప్రొజెక్టర్లని అయితే నేను చెప్తాను. ఎందుకంటే బడ్జెట్లో ఇవన్నీ చైనా మోడల్సే. చాలామంది ఇండియన్లో చెప్పండి భయ్ అని అడుగుతున్నారు. ఇండియాలో ప్రొజెక్టర్లు అయితే ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవ్వడం లేదు అండ్ అన్ని చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మీకు కనుక మీకు చైనీస్ ప్రొజెక్టర్లు అయినా పర్లేదు, అన్బ్రాండ్ ప్రొజెక్టర్లు అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ 5 ప్రొజెక్టర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీ అమౌంట్ అయితే ఎక్కడికి పోదు. అండ్ పైసా వసూల్ ప్రొజెక్టర్స్ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఈ 2021లో నాకు నచ్చిన ప్రొజెక్టర్స్ అని అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ మీరు సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అయిపోవచ్చు. 1 సెకండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ అని చెప్పి మన ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ. These my dance make it hurt.